హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు భరోసాకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు వేస్తుంది, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు తెలంగాణలో రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. సంక్రాంతి తర్వాత కొత్త పట్టాదారుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించడం జరిగిందన్నమాట. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య 65 లక్షలు దాటే అవకాశం అయితే ఉంది. ఈసారి కేవలం నిజమైన సాగుదారులకే పెట్టుబడి సాయం అందించాలనే లక్ష్యంతో అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వే నిర్వహిస్తున్నారు. కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములకు నిధులు వెళ్లకుండా ఏఈఓల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందేలా ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ప్రారంభించాలని ఆల్రెడీ మనకైతే అధికారులు భావిస్తున్నారు. అయితే కొత్తగా ఎవరైతే పట్టాపాజు పొందారో వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుందని, దాని తర్వాతనే ఈ రైతు భరోసా డబ్బులు నిధులను విడుదల చేస్తామని చెప్తున్నారు. వానాకాలం సీజన్ ముగిసిన తర్వాత కొత్తగా పట్టాలు పొందినటువంటి సుమారు 80,000 మంది రైతులు తమ సమీపంలోని వ్యవసాయ శాఖ విస్తరణాధికారులను ఏఈఓలను కలిసి దరఖాస్తు చేసుకునే వీలుంటుందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు గతంలో సాగు చేయనటువంటి భూములకు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా పొరపాటున నిధులు వెళ్ళినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈసారి అలాంటి పొరపాట్లకు తావు లేకుండా కేవలం సాగులో ఉన్నటువంటి భూములకు మాత్రమే నిధులు ఇవ్వాలని నిర్ణయించారు. నిజమైన సాగుదారులను గుర్తించడం ద్వారా ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం తగ్గుతుందని, ఆ నిధులను అర్హులైన పేద రైతులకు మాత్రమే మళ్లించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. సాగు భూములను పక్కాగా గుర్తించడానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో శాటిలైట్ సర్వేను కూడా నిర్వహిస్తున్నారు. అయితే కేవలం శాటిలైట్ డేటా పైన ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారుల ధృవీకరణను కూడా పరిగణలోకి తీసుకొనున్నారంటూ కూడా చూసుకోవచ్చు. రైతు భరోసా నిధులు విడుదలలో జరుగుతున్నటువంటి ఆలస్యం వెనుక ఆర్థిక పరిపాలన పరమైన కారణాలు ఉన్నాయి. ఈ విడతలో సుమారు 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించాల్సి ఉండగా, ఇందుకోసం సుమారు 10,000 కోట్ల రూపాయల నిధులైతే అవసరమవుతాయని అంచనా మాట. ఈ భారీ మొత్తాన్ని సేకరించడం ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. పాత రైతులతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా కలిపి ఒకేసారి నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దీనివల్ల లబ్ధిదారుల సంఖ్య పెరగనుందంటూ కూడా చూసుకోవచ్చు అన్నమాట. అయితే మనకు రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి మున్సిపల్ పరిషత్ ఎన్నికల దృష్ట్యా ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ నిధులను విడుదల చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపజేయాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అలాగే సాగుదారుల వివరాలను నమోదు చేసే క్రమంలో పారదర్శకత పాటించడానికి కొత్త సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ కసరత్తు అంతా పథకంలోని లోసుగులను తొలగించి కేవలం పంట పండించేటటువంటి రైతులకు మాత్రమే లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా సాగుతుంది. అనర్హులను తొలగించడం ద్వారా వ్యవస్థను ప్రక్షాళన చేయవచ్చని అధికారులు భావిస్తున్నారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మొత్తానికి మనకైతే ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ భూమికి మాత్రమే నిధులు ఇవ్వాలని, కొత్తగా పట్టా పాస్బుక్ పొందినటువంటి రైతులకు కంప్లీట్గా కలిపిన తర్వాతనే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అర్హులైనటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. అంటే సంక్రాంతి కూడా అయిపోయింది కాబట్టి సంక్రాంతి తర్వాత మనకు 26 జనవరి రోజు అయితే విడుదల చేస్తామని ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి మనకైతే 10 రోజుల పాటు ఈ నిరంతర ప్రక్రియ కొనసాగుతుందన్నమాట. రైతు భరోసా సంబంధించి ఎకరానికి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.